అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దుహంకారాన్ని అక్కడ పోలీసులు కూడా గుడ్డిగా ఫాలో అవుతున్నట్లుంది. తాజాగా న్యూయార్క్ ఎయిర్పోర్ట్ లో ఓ ఇండియన్ స్టూడెంట్ ని పెడరెక్కలు విరిచి కట్టి హింసలు పెట్టినటువంటి ఘటనే ఇందుకు నిదర్శనం. కేవలం తాము అడిగిన ప్రశ్నలకు జవాబు సరిగా చెప్పకపోతేనే ఇలా చేస్తారా? సరైన వీసా ఉన్నా కూడా ఇలా హింసించడమే కాకుండా ఆ పైన భారత్ కి పంపేశారు. ఈ సంఘటనపై ఇప్పుడు ఇండియన్ ఎంబసీ ఆరా తీస్తుంది. ఏదెలా ఉన్నా ట్రంప్ పాలన ఎంత భయంకరంగా ఉందో ఈ ఇన్సిడెంట్ చాటి చెప్తుంది. ఇండియన్ స్టూడెంట్ పై అమెరికన్ పోలీసుల జులుం. ఇది ట్రంప్ మార్కు పాలనకి నిదర్శనం. అమెరికాలో ట్రంప్ పాలన ప్రారంభమైన నాటి నుంచి తన దుందుడుకు చర్యలతో ప్రపంచ దేశాలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు. వలసవాదులను తిరిగి స్వదేశాలకు పంపిస్తున్నారు. వీసా రూల్స్ ను కఠినతరం చేశారు. దీంతో ప్రపంచ దేశాలతో పాటు భారతీయ విద్యార్థులు కూడా అమెరికా వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొందంటే అతిశయోక్తి కాదు. తాజాగా అమెరికాలోని ఓ భారతీయ విద్యార్థిపై అక్కడి పోలీసులు వ్యవహరించిన తీరు చూస్తే అగ్రరాజ్యంలోని భారతీయ విద్యార్థులతో పాటు అమెరికాకు వెళ్లాలనుకునే వారికి సైతం వెన్నులో వణుకు పుట్టక తప్పదు. అమెరికాలోని ఎయిర్పోర్ట్లో ఓ భారతీయ విద్యార్థిపై పోలీసులు కర్కశత్వం ప్రదర్శించారు. న్యూయార్క్ విమానాశ్రయంలో విమానం దిగిన ఓ భారతీయ యువకుణ్ణి ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ అధికారులు అడ్డుకున్నారు. చేతులకు సంకెళ్లు వేసి అదుపులోకి తీసుకున్నారు. నేలకేసి నొక్కిపెట్టి దారుణంగా హింసించారు. ఆ తరువాత అమెరికా నుంచి బహిష్కరించారు. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కునాల్ జైన్ అనే ఎన్ఆర్ఐ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇది హృదయ విదారకంగా భావించానని, ఇది విషాదమని అతను ఎక్స్ లో పోస్ట్ చేశాడు. ఇదొక్కటే కాదు, గతంలోనూ సరైన గుర్తింపు పత్రాలు లేవని చేతులకు సంకెళ్లు వేసి ప్రత్యేక విమానాల్లో భారత్ కి పంపిన వైనం గుర్తుండే ఉంటుంది. తాజా ఘటనని చూస్తే అమెరికాకు వెళుతున్న అనేక మంది యువత తాము ఇక్కడికి ఎందుకు వచ్చామో అధికారులకు వివరించలేకపోతున్నారు. దీంతో వారి ఆగ్రహానికి బలైపోతున్నారని కొందరి వర్షన్. వీసా ఉన్నా కూడా సరిగా కమ్యూనికేట్ చేయలేకపోవడం వీరి తప్పు ఎంత మాత్రం కాదు. దారుణాతి దారుణంగా వ్యవహరిస్తున్న అమెరికా పోలీసులది, ఆపైన వారి పాలకుడైన ట్రంప్దే అసలు తప్పని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ట్రంప్ దన్ను చూసుకునే అక్కడి అధికారులు దురుసుగా ప్రవర్తిస్తూ సంకెళ్లు వేసి తిరుగు విమానంలో పంపుతున్నారని తేటతెల్లమవుతోంది.